బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తడోబాలో పెద్ద పులి హల్చల్ చేసింది. అభయారణ్యంలోని అందేరి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఒక గేదెపై పెద్ద పులి దాడి చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. వెనుక నుంచి వెళ్లి ఒక్కసారిగా పులి అటాక్ చేసిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ పులిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి టూరిస్టులు జీప్ ఆపి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళ ఫోన్లలో రికార్డ్ చేశారు. దాడి విజువల్స్ ని కెమెరాలో బంధించినట్టు తెలుస్తోంది టూరిస్టులు. ఇక ఇదే ప్రాంతంలో 20 రోజుల క్రితం పిల్లలతో కలిసి ఒక పులి కనిపించిందని చెప్తున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తడోబాలో పెద్ద పులి హల్చల్ చేసింది. అభయారణ్యంలోని అందేరి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఒక గేదెపై దాడి చేసింది. వెనుక నుంచి వెళ్లి ఒక్కసారిగా పులి అటాక్ చేసిన దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. పులిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి టూరిస్టులు ఒక్కసారిగా వెహికల్ కూడా అక్కడే ఆపారు. దాడి విజువల్స్ ని కెమెరాస్ లో బంధించారు పర్యాటకులు. అయితే ఇదే ప్రాంతంలో 20 రోజుల క్రితం పిల్లలతో కలిసి మరో పులి కనిపించినట్టుగా చెప్తున్నారు. టీవీ9 స్క్రీన్ లో మనం ఒక 2 బాక్సులను ఒకసారి గమనించినట్లయితే రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పులి, దాని పిల్లలు గత 20 రోజుల క్రితం అక్కడ సంచరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవాళ మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తడోబాలో పెద్ద పులి హల్చల్ చేసింది. అభయారణ్యంలోని అందేర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఒక గేదెపై దాడి చేసిన దృశ్యాలు చూస్తున్నాం. వెనుక నుంచి వెళ్లి ఒక్కసారిగా పులి అటాక్ చేసిన దృశ్యాలు ఒకసారి ఆ సర్కిల్ ని మనం చాలా క్లియర్ గా గమనించినట్టయితే వెనుక నుంచి వెళ్తున్నటువంటి పులి ఒకేసారి వెళ్లి అటాక్ చేసినట్టు తెలుస్తోంది. పులిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి టూరిస్టులు ఒక్కసారిగా ఎక్కడికక్కడ తమ వెహికల్స్ ని ఆపారు. ఎదురుగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని చూసి వారంతా షాక్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని వాళ్ళ ఫోన్లలో బంధించారు టూరిస్టులు. ఇక ఇదే ప్రాంతంలో 20 రోజుల క్రితం ఒక పులి దాని పిల్లలతో సంచరించిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అసలు ఈ ఫారెస్ట్ లో ఎన్ని పులులు ఉన్నాయి? అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మీరేమైనా టూరిస్టులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? చంద్రపూర్ జిల్లా తడోబా అందేరి ఆ ఫారెస్ట్ కు సంబంధించిన ఏరియాలో మనం ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు ఇవి. జనవరి 4న పులి పిల్లలతో వెళ్తూ పర్యాటకుల కంటపడింది. ప్రస్తుతం ఈ ఆవు గేదె మీద దాడి చేస్తున్న దృశ్యాలు 2 రోజుల క్రితానికి సంబంధించిన విజువల్స్ గా పర్యాటకులు చెప్తున్నారు. ఇది తడోబా అందేరికి సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన ఘటన. దాదాపుగా ఇక్కడ 88కి పైగానే పులులు ఉన్నాయి. పులుల సంఖ్య పెరగడంతో తడోబా అందేరి నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత సరిహద్దు ప్రాంతం దాటుతూ ఆదిలాబాద్ ఆస్పాద్ జిల్లాలోకి పులులు ఎంట్రీ అవుతున్నాయి. మరోవైపు ఈ పుల్లకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన మీద మహారాష్ట్ర హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 4న జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి పులి తన స్వేచ్ఛాయుత వాతావరణంలో వెళ్తున్న సందర్భంలో పర్యాటకులకు అడ్డుకునే వాతావరణం క్రియేట్ అవుతుందని చెప్పింది. ఈ రోజు జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా అంతే సెన్సిటివ్ గా ఉన్నాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పులి దాడి చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా విజువల్లో చూడగలిగారు పర్యాటకులు తమ ఫోన్లలో బంధించారు, ఫోటోలు తీసుకున్నారు. పర్యాటకులు ఒకానొక సందర్భంలో భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఆ పులి దాడి చేస్తూ పశువు మీద కాకుండా మాం పైన ఎక్కువ పడుతుందన్న భయానకమైన పరిస్థితులు కూడా కనిపించాయి. వెహికల్ ఎక్కడికక్కడ ఆపేసి వీడియోలు ఫోటోలు తీసుకున్న దృశ్యాలు కనిపించాయి. వేటాడిన తర్వాత పులి అంత పెద్ద శరీరం ఉన్న గేదెను అడవి ప్రాంతంలోకి లాక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు మొత్తము వీడియోలో రికార్డ్ అయ్యాయి. జనవరి 4న కూడా అదే ప్రాంతంలో 4 పులి పిల్లలతో పులి దర్జాగా అదే ఆ రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించేశాయి. ఆ దృశ్యాలను కూడా పర్యాటకులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ రికార్డ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టొద్దంటూ మహారాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత మరో దృశ్యం, ఏకంగా పులి వేటాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడున్న అటవీ శాఖ కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక నుండి పర్యాటక ప్రాంతాల్లోకి తడోబా అందేరి అభయారణ్యంలో పర్యాటకులుగా వస్తున్న వారంతా తమ ఫోటోలు తీసుకున్న తర్వాత తమకు చూపించాలంటూ ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పులి వేటాడితే ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా చూడగలిగామంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు. పులి తన పిల్లలతో స్వేచ్ఛాయుత వాతావరణంలో రోడ్డు వెంట వెళ్తే ఎలా ఉంటుందని చూడగలుగుతున్నామని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తడోబాలో ఇప్పటికే పులుల సంఖ్య పెరిగింది. ఆ సంఖ్య పెరగడం కారణంగా టెరిటోరియల్ ఫైట్లు కూడా జరుగుతున్నాయి. దాని కారణంగా మైగ్రేట్ అవుతూ పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.